నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు కరోనాపై విజయం సాధించిన పోలీసుల ఘన స్వాగతం పలికిన రాచకొండ పోలీసులు కరోనా వైరస్ పట్ల భయాందోళనకు గురి కావద్దని తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించిన కమిషనర్ మహేష్ భగవత్ వరంగల్ ఎంజీఎంలో కరోనా వార్డులో రోగులకు వైద్యం అందించడం లేదని వీడియో విడుదల చేసిన రోగి సహాయకులు ప్రభుత్వం కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు కరెంటు బిల్లులను గత ప్రభుత్వం అవలంబించిన టెలిస్కోపిక్ విధానంలో ప్రవేశపెట్టాలని డిమాండ్ సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో కొలనూరు గ్రామస్తుల ఆందోళన తమ భూములలో ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పించాలని తహసీల్దార్కు వినతి పత్రం వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధి మాదారం కాలనీలో దారుణం భూతగాదాలతో తన సొంత పెద్దమ్మని గొంతు కోసి హత్య చేసిన వెంకటేష్ అనే వ్యక్తి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ బిల్లులను నిరసిస్తూ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు నల్ల జెండాలు నల్ల మాస్కులు ధరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఎస్సీకి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన సందర్భంలో 3 నెలల కాలంలో అన్ని కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పేదలకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, చిరు వ్యాపారస్తులు, రోజువారీ కూలీలు మరియు సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, బ్రతకడమే కష్టంగా ఉన్న ఈ తరుణంలో 3 నెలల అధిక కరెంటు బిల్లులు భారం ఒకేసారి ప్రజలపై మోపడంతో ప్రజానికమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, దాసరి భూమయ్య, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా మీరే చెప్పినారు ఉద్యోగం లేదని, తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినారు 3 నెలలు ఉందని, మరి రోజు గడ్డి విరిచి పేద ప్రజలను కుటుంబాలను విపరీతమైన గడ్డి విరుస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళను దయమివ్వండి, అవి రద్దు చేయండి. నేను కోరేది కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలుసుకోకుండా తీసుకోమని అకౌంట్ బిల్లులు మాఫీ చేయాలని, బీపీఎల్ ఫ్యామిలీ మాఫీ చేయాలని బెలూన్ అడ్డమవుతుంది. బెలూన్ అన్నా సత్తానా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కొంగలే 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 नहीं भाई సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మునగాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సబ్స్టేషన్లో ఏఈ సజిల్కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండవ చంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కారణంగా 3 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు స్తంభించిపోయాయని, వ్యాపారస్తులకు కరెంటు బిల్లులు వెంటనే మాఫీ చేయాలని, అదేవిధంగా మిగిలిన కరెంటు బిల్లులను టెలిస్కోప్ విధానంలో గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలపై భారం తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎలక నరేందర్ రెడ్డి, వేమూరి సత్యనారాయణ, గోపి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఆదేశాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ మరి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి లాక్డౌన్ సమయంలో పేదలపై కరెంట్ ఛార్జీలను అదనంగా మోపి ₹1000 వసూలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ విషయాన్ని మరి ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని విద్యుత్ కార్యాలయం ముందు సంబంధించిన అధికారులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతి పత్రం
ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే మరి మునగాల కరెంట్ ఆఫీస్ ముందు మునగాల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ఈరోజు ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్న మధ్యతరగతి ప్రజలు లాక్డౌన్ సమయం వచ్చి ఒక కరోనా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయం మరి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రులకు తెలిసి కూడా మరి దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి ఈ సమయంలో ప్రజలపై మరి ఒక పక్క విద్యుత్ ఛార్జీలు కట్టినాక కూడా మరి దీని స్లాబ్ సిస్టంలో మళ్ళీ అదనంగా ₹1000 మోపి ఈరోజు ప్రజల్ని నడ్డిపిచ్చే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రజలకు చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. మరి ఒక పక్క ప్రజలకు ఈ లాక్డౌన్ సమయంలో ఇస్తూ ఒక సైతోని 1500 ఇచ్చి మరి ఒక సైతోని ₹1000 ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవటం ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక పక్క లిక్కర్పై అదనంగా భారాలు మోపి ప్రజలను నడ్డిపిస్తున్న సమయంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ వాస్తవ విషయాల్ని ఈ ప్రజలపై మోపుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విషయాలని కూడా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి శర్మగీతం పాడే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సైనికులుగా పనిచేసి మరి రాబోయే రోజుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇంకా ఉద్యమాలు మరిన్ని సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ప్రజలకు న్యాయమైన కోరికలు డిమాండ్స్ ఏదైతే ఆ డిమాండ్ వినతి పత్రం సమర్పిస్తున్నామో ఆ డిమాండ్స్ని ప్రభుత్వం దాన్ని పరిశీలన చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామరాజు గారిని 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. లాక్డౌన్ సమయంలో 3 నెలల కరెంటు బిల్లులు రద్దు చేయాలని కొనరావుపేట విద్యుత్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి మండల విద్యుత్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కరికి 15 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగిందని, మంత్రి గంగుల కమలాకర్ 10 కిలోల బియ్యం ఇస్తామని అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనరావుపేట మండల అధ్యక్షుడు చేపూరి గంగాధర్, చందనగిరి గోపాల్, షేక్ ఫిరోజ్ పాషా, బైరగోని నందు, యూత్ కాంగ్రెస్ సభ్యులు బొర్రా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లులకు నిరసనగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సెస్ సముదాయాల్లో కార్యాలయాల ముందర నిరసన వ్యక్తం చేయాలనేటువంటి పిలుపులో భాగంగానే కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వాన ఈనాడు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో లాక్డౌన్ సమయంలో మరి హౌస్ హోల్డర్కు ₹1500 మరి 6 కేజీల నుంచి 12 కేజీల వరకు బియ్యం అంటూ మరి ఒకవైపు ఇస్తూ మరొక వైపు ₹1500 దాకా ఒక్కొక్క నెలసరి దాదాపు కరెంటు బిల్లు 1200 నుంచి 1500 దాకా మన కరెంటు బిల్లు చొప్పున మళ్ళీ రిటర్న్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాస్తవానికి వాళ్ళ జీవనోపాధికి 1500 అని చెప్తూ బ్యాంకులో వేస్తూ మళ్ళీ కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేద్దాం అనేటువంటి పద్ధతిలో బెదిరింపు చేస్తూ మళ్ళీ ప్రభుత్వం పరోక్షంగా ప్రజల నుంచి వసూలు చేయడం చాలా శోచనీయం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సీరియస్గా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. మరి ప్రస్తుతానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే లాక్డౌన్ సమయంలో ఏదైతే మొత్తం కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ ప్రజలు కూడా ఎక్కడికి పనికి వెళ్లకుండా స్వతంగా హోమ్ క్వారంటైన్ నిర్వహించుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడంలో నిమగ్నమై ఉన్నటువంటి ప్రజానీకం. మరి ఆ ప్రజానీకంలో ఇలా ముక్కుబిండి మరి లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు అనేకమైనటువంటి 1000 నుంచి 2000 దాకా వసూలు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి పని. వాళ్ళ కేసీఆర్ దీన్ని వెంటనే విరమించుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి అట్లానే ఈ కరోనా అటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ భారతదేశంలోనే మరి అన్ని రాష్ట్రాల కన్నా మించి మరి ఇవాళ తెలంగాణలో కరోనా వ్యాప్తి మరి కరోనా కూడా ఎక్కువ వృద్ధి చెందడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి విషయాన్ని కూడా మేము ఇలా సమాజానికి ప్రజలకు గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి ఎందుకంటే టెస్టులు నిర్వహిస్తే చాలామంది వల్ల కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి ఉండడం ఇవాళ శాత కాకపోతే మేము ఇవాళ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి మేము ప్రధానంగా కరోనా సంబంధించినటువంటి వ్యాప్తి నిరోధించే శక్తి లేకపోతే ఈటల రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఇవాళ కేసీఆర్ గారు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు ఈ కరోనా టైంలో 3 నెలల్లో విద్యుత్ ఛార్జీల గురించి మాఫీ చేయాలంటూ కోనరావుపేట మండల ఈ విద్యుత్ ఏఈ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరియు కరోనా కష్టకాలంలో ఎవరు ఏ పని లేకుండా ఇళ్లలోనే ఉన్నటువంటి సమయంలో వీళ్ళు
తలుపు తీసినాక దోసుకపోయినట్టు కరెంటు వాళ్ళు మొత్తం బిల్లులు ఒక్కొక్కలకు 3,000, 4,000, 2,000, 6,000, 10,000 అట్లా బిల్లు వచ్చిన సందర్భంగా దాన్ని గవర్నమెంటు దృష్టికి తీసుకొని దాన్ని తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరియు కేసీఆర్ గవర్నమెంట్లో ఏది కానీ ఇటిచ్చి అటు తీసుకునేటటువంటి సందర్భాలు నడుస్తున్నాయి కాబట్టి దాన్ని ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ 3 నెలలకు ఒక్కొక్కరికి 4,000 బిల్లు, 3,000 బిల్లు వచ్చిందంటే ఒక గుడిసెలున్నోళ్ళకు కూడా 3,000 బిల్లు, చిన్న ఇల్లున్నోళ్ళకు 6,000 బిల్లు. అంటే ఇది న్యాయమా అన్యాయమా అని చెప్పి మేము ప్రజల తరఫున అడుగుతూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో కొలనూరు గ్రామస్తులు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగారు. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వారి ఆందోళన కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1996 సంవత్సరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికి ఎమ్మెల్యే ఎన్వి కృష్ణారెడ్డి చొరవతో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిందని, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని, కానీ ఇప్పుడు మండలాధికారులు రైతు వేదికల కొరకు తమకు కేటాయించిన భూములను చదును చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి తన భూములలో ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పించాలని కొలనూరు గ్రామస్తులు కోరుతున్నారు. ఈరోజు కొండ్రపేట మండలికి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది మాకు గత 23 సంవత్సరాల క్రితం బీసీ కాలనీలో ప్లాట్లు ఇవ్వడం జరిగింది. వాటిని కొందరు అప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేక కొందరు ఇల్లు కట్టుకోలేదు. అప్పుడు ఉన్న ప్లాట్లను ఇప్పుడు రైతు సమన్వయ వేదిక కట్టడానికి చదువు చేశారు. ఇప్పుడు వాటిని మాకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గ్రామస్తులు బీడీ కార్మికులు ఇవాళ వాళ్ళ ప్లాట్లను తొలగించి ఇవాళ రైతు వేదికను నిర్మించాలనేటువంటిది ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అది ఈరోజు ఆ రోజు అనేది కాదు. 96లో ఎన్వి కృష్ణయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్లాట్లు బీడీ కార్మికులు, పేద కార్మికులకు మరి ఆ ప్లాట్లు కేటాయించడం జరిగింది. అందులో చాలామంది నిర్మాణం చేసుకొని అక్కడనే నివసిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళకి ఆర్థికంగా మరి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ గ్రామ పంచాయతీ వాళ్ళకు ఒక టైం అంటూ ఇచ్చి మరి ఇంతలోపు మీరు నిర్మాణం చేసుకోవాలని చెప్పడము కాకుండా ఇవాళ వాళ్ళ తొలగించడము ఇది మరి అన్యాయమైనటువంటి చర్య. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ కేసీఆర్ మరి డబల్ రూములు ఇస్తామని చెప్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళకు కూడా కేసీఆర్ ఇండ్లు మంజూరైన తర్వాత కట్టుకుందరు అని చెప్పింది వాళ్ళే. ఇవాళ మళ్ళీ వాళ్ళ తొలగించడం కూడా వాళ్ళే. కాబట్టి ఈ పేద కార్మికులకు అన్యాయం జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పక్షాన సహించేది లేదు. ఆ రోజు ఇచ్చినటువంటి పట్టాలు మళ్ళీ యథావిధిగా వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఒక టైం అంటూ ఇచ్చి వాళ్ళకు నిర్మాణం చేసుకోవడానికి కోసం వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ప్రభుత్వం 1, 2 అనేది కాకుండా ఇవాళ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఈ దొంగ వ్యవహారాలు చేస్తుండ్రు. ఈ దొంగ వ్యవహారాలు చేసి పేద ప్రజలను మరి ముంచుదాము అనుకుంటే ఇక్కడ సహించే ప్రసక్తే లేదు. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామ ఎంపీటీసీ సర్పంచ్ గారు వెంటనే దాని మీద చొరవ తీసుకొని వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అప్పగించి ఈ రైతు నిర్మాణం అనేది ఆపివేయాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. దాంట్లో అప్పుడు పట్టాలు ఇచ్చినటువంటి మరి రెవెన్యూ అధికారులు కూడా దాని మీద స్పందించి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 25 సంవత్సరాల క్రితం కొలనూరు గ్రామంలో బీడీ కార్మికులకు, పేద ప్రజలైనటువంటి బీడీ కార్మికులకు కేటాయించిన ప్లాట్లు తొలగించి అట్టి ప్లాట్లో రైతు వేదిక నిర్మాణం చేయాలని మన ఇప్పుడున్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నిర్ణయించుకుంటుందని తెలిసింది. దానికి వీళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వీళ్ళ ప్లాట్లను ఎట్లా తొలగిస్తారో వీళ్ళు ఎంబడి ఉండి వీళ్ళ ప్లాట్లు వీళ్ళకి అప్పగించేంత వరకు మేము పోరాటం చేసైనా టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. అలాగే పేద ప్రజలైనటువంటి ప్లాట్లను గుంజుకొని రైతు వేదికలు కట్టుమని ఎవరు చెప్పారు? మీకు ఇంకా సీలింగ్ ల్యాండ్ అక్కడ చూసుకొని, లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ కానీ, లేకుంటే అక్కడ ఉన్న రైతుల దగ్గర కొనైనా రైతు వేదిక నిర్మించుకోవాలి. కానీ అటువంటి పట్టాలు ఇచ్చిన ప్లాట్లను వీళ్ళ పొట్ట మీద కొట్టి ఎంతవరకు న్యాయమని మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా వీళ్ళకు నిలబడి అక్కడ ప్లాట్లు ఇప్పించేంత వరకు మేము బాధ్యత తీసుకుంటామని
టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తాబాద్ మండల సెస్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సెస్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో 3 నెలల కరెంటు బిల్లు మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలురెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, బుర్రా రాములు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లాక్డౌన్ 3 నెలల సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురైరు. మరి ఆర్థికంగానే కావచ్చు, జీవన కొనసాగింపులో చాలా ఇబ్బందులకు గురైరు. మరి అట్టి సమయాల్లో పేద ప్రజలకు, మధ్యతరగతి వారికి తినడానికి తిండి లేని సమస్య, డబ్బులు లేక అల్లకల్లోలమైరు. చిరు వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపారస్తులు, రోడ్ల మీద చేసేటువంటి చిల్లర వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైరు. మరి అలా ఈ 3 నెలల కాలంలో మేము మనిషికి 12 కిలో బియ్యం ఇస్తామని చెప్పి మనిషికో ఇంటికో 1500 ఇచ్చి మరి ఇలా కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేకమైనటువంటి భారాలు మోపుతా ఉంది. ఈ రోజున నిత్యావసర సరుకులలో చూసినా కానీ మరి ఇలా పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ ఏదైతే పెంచిందో, అదేవిధంగా ఇలా ప్రజలు వినియోగిస్తున్నటువంటి ఈ 3 నెలల లాక్డౌన్ కాలంలో విద్యుత్పై 3 నెలలు ఒకేసారి నాన్ టెలిస్కోప్ పద్ధతిలో విద్యుత్ బిల్లు మోపి అనేక ఇబ్బందులకు ప్రజలను గురిచేసి అత్యధికంగా బిల్లులు వడ్డీతో సహా ప్రజలపై మోపిందని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తాం. మరి ప్రజల పక్షాన కూడా చెప్తా ఉన్నాం. మరి ఇలా కుడి చేత ఇచ్చి ఎడమ చేత్తో ప్రజల మీద అనేకంగా ఈ విద్యుత్ బిల్లులు మోపిరని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. వెంటనే తగ్గియాలి. ఎందుకంటే పేద ప్రజలకు ఇబ్బందులు చాలా వాళ్ళు బతకడానికి చాలా ఇబ్బంది ఉండే ఈ సమయంలో కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే వాళ్ళపై భారం మోపడం చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. వెంటనే ఇవాళ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా చెప్తా ఉన్నాం. టెలిస్కోప్ పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతిలో విద్యుత్ బిల్లులు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ మీరే కరోనా అప్రమత్తంగా ఉండాలని చెప్పి లాక్డౌన్ విధించిన సమయంలో ఈ విధంగా 3 నెలల బిల్లులు ఒక్కసారి మోపి 100, 150, 200 ఈ విధంగా శాఖలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సందర్భం తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 3 నెలల నుంచి లాక్డౌన్ విధించిన విషయం కూడా ప్రజలందరూ తెలుసు. మరి లాక్డౌన్ విషయంలో మరి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే బతుకుంటే మనం ఏదైనా చేసుకో. కరోనాపై విజయం సాధించిన పోలీసులకు ఘన స్వాగతం పలికారు రాచకొండ పోలీసులు. కరోనా బారిన పడి కోలుకొని తిరిగి విధుల్లోకి చేరేందుకు రాగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో సిబ్బందికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ కేవలం వ్యాయామం, పసుపు కలిపిన పాలు, వేడి నీరు తాగుతూ కరోనా నుండి కోలుకున్నారని, కరోనా వైరస్ పట్ల భయాందోళన గురి కావద్దని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. మన ఫ్యామిలీ మెంబర్ కూడా హెల్దీ ఉండాలా, మన పోలీస్ స్టేషన్లో కూడా అందరం హెల్దీ ఉండాలా. దెన్ ఓన్లీ వీ క్యాన్ సర్వ్ కమ్యూనిటీ బెటర్ అన్నమాట. ఈ కమ్యూనిటీలో కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాము, కొంతమంది దృష్టికి వస్తున్నాయి మాస్క్ ధరించలేదు, కొంతమంది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. మన వాళ్ళ మీద గట్టిగా చర్య ఉంటుంది. ఈరోజు పొద్దున్న నుంచి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము. సెక్షన్ 51 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఎవరెవరు మాస్క్ ధరించలేదు వాళ్ళకి 1000 రూపాయల జుర్మానా తప్పదు. వీఆర్ స్ట్రిక్ట్లీ నౌ గోయింగ్ ఫర్ మాస్క్ అని. తర్వాత ఈ సోషల్ డిస్టెన్సింగ్ కూడా ఎక్కడెక్కడ మెయింటైన్ చేయట్లేదు. దానికి సంబంధి ప్రజలు కూడా డయల్ 100కి కానీ వాట్సాప్ కంట్రోల్ 9490617111కి కంప్లైంట్ చేస్తే చాలు, ఇమీడియట్ చర్య ఉంటుంది. నిన్ననే ఇక్కడ డిమార్ట్ కుషాయిగూడ మీద కేసు అయింది. అక్కడ ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు, అంత అల్లరి ఉంది అని. ఈ మార్కెట్, ఫిష్ మార్కెట్ కావచ్చు, కూరగాయ మార్కెట్ కావచ్చు, ఎక్కడ కూడా. తర్వాత ఎవరికి క్రిమేషన్, ఫ్యూనరల్, ఈ ఫ్యూనరల్ అప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ముందు జాగ్రత్త చర్య 100% తీసుకోవాలి. మ్యారేజెస్ ఓన్లీ 50 మెంబర్స్ అలౌడ్ ఫర్ మ్యారేజెస్. ఎక్కడైనా 51, 52 కూడా దొరికితే వాళ్ళ మీద చర్య తప్పదు. విల్ బుక్ అ కేస్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనమాట. ఎవరైనా ఉంటే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో ప్రజలు కూడా సిటిజన్ పోలీసింగ్, ప్రజలు కూడా ముందుకు వచ్చి ఎక్కడ ఇట్లా వయలేషన్ ఉంటే తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత ఎవరు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, పాజిటివ్ డిక్లేర్ అయినారు, అప్పుడు కూడా బయట వస్తారు ఉన్నారు కొంతమంది, వాళ్ళకు మీద పక్క కూడా కేసు తప్పదు. వాళ్ళు పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మా కేసు తప్పదు అని వాళ్ళకు కూడా నేను హెచ్చరిక ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ద్వారా మిగతా ప్రజలకి చాలా డేంజర్ అవుతున్నాయి. కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు, ఏం మాకు సిమ్టమ్స్ లేవు, ఏం హోమ్ క్వారంటైన్ అంటే. ఈ తమాషా కాదు, అది గొప్ప గవర్నమెంట్ చెప్పారు హోమ్ క్వారంటైన్.
పక్కా అది హోమ్ క్వారంటైన్ 14 days పీరియడ్ ఏముంది పక్కా మీరు చేయాలా. తర్వాత ఇంకా ఏమైనా టెస్ట్ ఉంటే పక్కా టెస్ట్ అది చేసిన తర్వాత దెన్ యూ విల్ బి ఆల్ రైట్ అని. ఈ సెల్ఫ్ ఇప్పుడు మన స్వయం నియంత్రణ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పీరియడ్లో. ప్రతి ఒక్కరి ఇప్పుడు పాటించాలా. ఈ ప్రోగ్రాంలో ఈరోజు మన మీడియా మిత్రులు కూడా అందరూ వచ్చారు, మాకు తెలుసు. ఇప్పుడు మన మీడియా సిబ్బంది కూడా మిత్రులు చాలామంది ఈ మధ్యలో పాజిటివ్ టెస్ట్ అవుతున్నారు. వాళ్ళు కూడా అన్ని ముందు జాగ్రత్త చర్య పక్కా తీసుకోవాలా. అదే మా డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళకి రిక్వెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. శివరాంపల్లి విద్యుత్ శాఖ కార్యాలయం ముందు లాక్డౌన్ నేపథ్యంలో 3 నెలల కరెంటు బిల్లును రద్దు చేయాలంటూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షాకిర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే కరెంటు బిల్లుల విధానం ఉండేదో అదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. मैं उस्मान शाकिर स्टेट जनरल सेक्रेटरी कांग्रेस पार्टी यहाँ पे अपने कांग्रेस वर्कर्स के साथ में अपनी टीम के साथ शिवरामपल्ली इलेक्ट्रिसिटी डिपार्टमेंट के बाहर धरने पे हैं। ये धरना डिमांड है अभी जो कोविड-19 पेंडेमिक 3 महीने जो गुजरे हैं बेरोज़गारी के, उसके लिए केसीआरजी से और इलेक्ट्रिसिटी डिपार्टमेंट से डिमांड करते हैं कि हर किसी के ये 3 महीने के जो इलेक्ट्रिसिटी बिल्स हैं जो आपने बढ़ा चढ़ा के दिए हैं उनको माफ़ कर दिया जाए। अगर देखा जाएगा किसी के यहाँ आमतौर पर 97 यूनिट्स, 98 या 99 यूनिट्स आते थे, फिर दुबकाले में जब से ये कोविड पीरियड शुरू हुआ मार्च से, तब से दुबकाला ही था, तो दुबकाले में 104 आए। तो ये लोग क्या करें, 99 को और 104 को मिलाकर 203 कर दिए। तो जब 100 से बढ़ के यूनिट्स बढ़ जाते हैं तो डबल चार्जेस लेते हैं उसके। आखिर क्यों ऐसा? हर किसी को एक जैसा ट्रीटमेंट क्यों नहीं? यूनिट बदलते ही इसमें डबल चार्जेस क्यों, डबल यूनिट्स क्यों? जैसा कांग्रेस के दौर में एक ही यूनिट्स थे हर किसी के लिए, चार्जेस थे, वैसा ही कीजिए। और जितने भी लोअर बिजनेसमैन हैं, कारोबार करने वाले, उनका भी आप इलेक्ट्रिसिटी बिल जो है वेवर कीजिए, क्योंकि आपको पता है इन 3 महीने किसी का रोज़गार नहीं हुआ, सब लोग मौत के डर से घर में बैठे थे। अब बिजली के बिल से घर में बैठना पड़ रहा है डर के मारे कि कब केसीआरजी या कब बिजली डिपार्टमेंट वाले बिजली आके काट के चले जाएंगे। केसीआरजी आपको इस आवाम ने चुना है अपनी बेहतरी के लिए, लेकिन उनकी बेहतरी के लिए नहीं, उनके ऊपर आप जुल्म कर रहे हैं, उनके ऊपर आप इलेक्ट्रिसिटी का भारी बोझ डाल रहे हैं। हमारी आपसे गुजारिश है कि बिजली के बिल को माफ़ किया जाए, गरीब आवाम पे इंसाफ किया जाए। शुक्रिया। వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో గల మాదారం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాలతో వెంకటేష్ అనే వ్యక్తి తన సొంత పెద్దమ్మ బండారి రాధను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడు కేసు నమోదు చేసుకున్న పరకాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దరఖాస్తు రాపి బాబు రాపి చెప్పి ఏమి లేదు ఇదే ఇట్లా ఉండే మనం చెప్పిందే ఇక లాక్డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా మందని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం మందని విద్యుత్ శాఖ డిఈ తిరుపతికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మందని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ చిరు వ్యాపారులు, పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని వెంటనే పెంచిన ఛార్జీలను మాఫీ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ల్యాబ్ వైజ్ చేస్తారు కదా, టెలిస్కోపిక్ చేస్తారు, నాన్ టెలిస్కోపిక్ అంటారు. సరే ల్యాబ్ సిస్టమ్. ఇప్పుడు ఈ 3 నెలలు ఒకటేసారి బిల్లు పంపించే వరకు 3 నెలల యూనిట్లు ఒకటేసారి పెట్టే వరకు ఇప్పుడు మీ స్లాబ్ 100 యూనిట్స్ ఉందనుకో, 101 యూనిట్ 3 నెలలు కలిపితే 101 యూనిట్ అయితే కదా. అప్పుడు 101 యూనిట్ కి ఉదాహరణ చెప్తున్నాను. 101 యూనిట్ కి అరే ఆగవా 101 యూనిట్ కి స్లాబ్ కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు నీకు 3 నెలలతోటి స్పెషల్ గా కార్యక్రమం లేదు లేదు. మీరు బిల్లులు చూడండి. ఇప్పుడు సపోజ్ నాకు 99 యూనిట్లు వస్తున్నాయండి నెలకి. అదో స్లాబ్ లో వచ్చేస్తున్నా ₹4.23 అది నడుస్తుంది. 3 నెలలు కలిపే వరకు నా 101 కు 202 కు 302 కు 3 నెలలు కలిపినా కూడా 99 వస్తే ఏం కాదు సార్. 3 నెలలు కలిపి 99 ఎట్లా వస్తాయి? నెలకు ఇప్పుడు నెలకు 99 వస్తుంది కదా సార్. 3 నెలలు కలిపి 99x3 వస్తే 99x3 వచ్చేసి ఇప్పుడు 3 నెలలకు 300 కదా సార్. ఇప్పుడు మీరు లెక్క ప్రకారం 300 లోపల నెలకు 100 లోపల కాల్చుకుంటుంది కదా. 3 నెలలకు కూడా 300 లోపల కాల్చుకుంటే 300 వచ్చినా కూడా మారదే సార్ అందులో. అదే కదా ప్రాబ్లం అంతా. నేనేమంటున్నా అంటే కన్సంప్షన్ పెరుగుతూనే కన్సంప్షన్ ఈ నెల పెరగలేదండి. 99 ఉంది. నాకు 99 ఉంది. వచ్చే నెల 101 ఉంది. వచ్చే నెల సమ్మర్ కనుక ఇంకో 120 ఉంటాయి. ఈ 3 కలిపి మీరు బిల్లులు ఇస్తారు చూడండి. మీరు అది తప్పైతుంది జనంకి. ఎట్లా ఇప్పుడు ఇక్కడ మంగళ షాప్ వాళ్ళు ఉన్నారు ఉదాహరణ, వాళ్ళకి సంబంధించి కూడా 3 నెలల బిల్లు వస్తే టెలిస్కోపిక్ వచ్చే బదులు నాన్ టెలిస్కోపిక్ మొత్తం 3 నెలలు కట్టమంటే అన్ని యూనిట్ ₹9 కట్టాల్సి వస్తుంది. అంటే మీరు కాదు నేను చెప్తున్న పాలసీ ఆ విధంగా ₹4.23 కట్టే బదులు యూనిట్ కి ₹9 యూనిట్, ఆ 99 యూనిట్లకు కూడా కట్టాల్సి వస్తుంది. కన్సంప్షన్ బేస్డ్ ఆన్ కన్సంప్షన్. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ యూ మీ ఓన్లీ ఫంక్షనింగ్ అథారిటీ. ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చిరు వ్యాపారులు ఈరోజు మనకు 85% డొమెస్టిక్ యూజర్సే ఉన్నారండి. ఉన్నారుగా 85% డొమెస్టిక్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా సందర్భానికి సంబంధించి వాళ్ళు అసలే బిల్లులు లేవని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి రేషన్ ఇస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ఇస్తుంది. ఇప్పుడు బిల్లులు కట్టుకోవాలంటే ఏడ కట్టుకోవాలి, ఏడ చేయాలి, వీళ్ళు ఎటు పోవాలి? చిరు వ్యాపారస్తులు కానీ చిన్న వరంగల్ ఎంజీఎంలో కరోనా వార్డులో రోగులకు ఎలాంటి చికిత్స అందివ్వడం లేదని కొంతమంది రోగి బంధువులు సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కరోనా రోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని, అత్యాధునిక చికిత్స అందించేలా వైద్యులను ఆదేశించాలని బాధితులు కోరుతున్నారు. ఈ పేషెంట్ పరిస్థితి ఇదండి. ఇంతవరకు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఈ పేషెంట్ ఇట్లా డేంజర్ అని నేను పేషెంట్ ఇట్లా ఉరుతాడు, ఇట్లా కాళ్ళు మొత్తం గుంజుకొస్తున్నాయి అని ఇద్దరి దగ్గరికి కింద పోయి పిలిస్తే కూడా వాళ్ళు ఇంతవరకు వచ్చిన లేరండి. ఇక్కడ వరంగల్ గాంధీ పరిస్థితి ఇదండి. కనీసం ఆక్సిజన్ కూడా లేదు. రాత్రి నుండే ఈ పేషెంట్కు పరిస్థితి బాగా దరిద్రంగా ఉంది. ఈయనకు ఆక్సిజన్ కూడా పెట్టకుండా వాళ్ళు నాటకం ఆడుతున్నారు. మీరు వరంగల్ గాంధీ పరిస్థితి గురించి మీరు తెలుసుకోండి. టాయిలెట్స్ కూడా ఘోరంగా ఉన్నాయి సార్. ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాపై విజయం సాధించిన పోలీసులు ఘనస్వాగతం పలికిన రాచకొండ పోలీసులు. కరోనా వైరస్ పట్ల భయాందోళన గురి కావద్దని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించిన కమిషనర్ మహేష్ భగవత్. వరంగల్ ఎంజీఎంలో కరోనా వార్డులో రోగులకు వైద్యం అందించడం లేదని వీడియో విడుదల చేసిన రోగి సహాయకులు. ప్రభుత్వం కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి. విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు.
కరెంటు బిల్లులను గత ప్రభుత్వం అవలంబించిన టెలిస్కోపిక్ విధానంలో ప్రవేశపెట్టాలని డిమాండ్. సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో కొలనూరు గ్రామస్తుల ఆందోళన. తమ భూములలో ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పించాలని తహసీల్దార్కు వినతి పత్రం. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధి మాదారం కాలనీలో దారుణం. భూతగాదాలతో తన సొంత పెద్దమ్మని గొంతు కోసి హత్య చేసిన వెంకటేష్ అనే వ్యక్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నమస్కారం.